మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. సరే ఇంకో థింగ్ ఏంటంటే గతంలో ఏదైనా నీరసంగా అనిపిస్తే మీలాంటి డాక్టర్స్ దగ్గరకు వస్తే చెక్ చేసి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే దానికి సంబంధించినటువంటి మెడిసిన్‌ని ప్రిస్క్రైబ్ చేసేవారు. కానీ ఇప్పుడు సో ఎవరింటికి వెళ్తున్నా ఫస్ట్ స్వీట్స్ కనిపించేటట్టుగా మల్టీ వైటమిన్ సప్లిమెంట్స్ అనేవి బాక్సులు అలా కనిపిస్తూ ఉన్నాయి. చాక్లెట్స్ తింటున్నట్టుగా ఆ మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ అన్నీ కూడా ఎవరికి ఏ డెఫిషియన్సీ ఉంది వాళ్ళే ఇండివిజువల్‌గా డయాగ్నోసిస్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. సో కంటిన్యూస్‌గా ఇలా తీసుకోవటం అనేది సేఫేనా కాదంటారా? ఇప్పుడు మనంతలో మనం బి కాంప్లెక్సెస్ వైటమిన్స్ తీసుకోవచ్చా అంటే దీంట్లో చాలా ప్రాథమికమైన విషయం ఏంటంటే వైటమిన్స్లో 2 రకాలు. వైటమిన్స్ వేరు, యాంటాక్సిడెంట్స్ వేరు. వైటమిన్స్లో 2 రకాలు. వైటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అండి. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే ఏ, డి, ఈ అండ్ కే. వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ కే. ఇవి శరీరంలో నిలవై ఉంటాయి. లివర్లో కానీ బాడీలో వేరే పార్ట్స్ కానీ నిలవై ఉంటాయి. వీటికి ఒక టాక్సిసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి మోతాదు ఒక లెవెల్ దాటి వేసుకున్నాం అనుకోండి, దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్రాసెరిబ్రల్ హైపర్ టెన్షన్ అంటాం. బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిపోయి వాంతులు వచ్చేసి, చూపు సరిగ్గా కనపడక, కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఎప్పుడు కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ని ఎంత అంటే అంత వేసుకోలేము మనం. వేసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. వాటర్ సాల్యుబల్ వైటమిన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ B12 ఉంది. దీనికి ఆ ప్రాబ్లం ఉండదు, దానికి స్టోరేజ్ ఉంటుంది. కానీ ఎక్కువైందంటే బాడీ ఏం చేస్తుంది, తీసి అవతల బారేస్తుంది, యూరిన్ లోపల బయటికి వెళ్ళిపోతుంది. సో ఎక్కువ వేసుకున్నా నష్టం లేదు, కానీ దానివల్ల లాభం కూడా లేదు. సో ఏదన్నా సరిగ్గా అర్థం చేసుకొని లాభం వచ్చేటట్టు నష్టం లేకుండా చూసుకొని వేసుకోవటం అనేది విజ్ఞత కలిగిన లక్షణం. కుదరని పక్షంలో కనీసం నష్టం లేకుండా చూసుకొని డబ్బులు పోతే పోయాయి, మన శరీరాన్ని నష్టం లేకుండా చూసుకోవడం అనేది కనీస పక్షం. కొంతమంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంది, ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నా కూడా నాకు ఆ డెఫిషియన్సీ పోవట్లేదు అని అంటారు. సో అది తీసుకోవటంలో ఏమైనా లోపం ఉంటుందా, లేకపోతే బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు, ఎందుకు చేసుకోవట్లేదు? అదేనండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఐరన్ టాబ్లెట్ వేసుకోవాలంటే దానికి ఒక విధానం ఉంటుంది. పరగడుపున వేసుకుంటే ఐరన్ అనేది కడుపులో మ్యాక్సిమం గ్యాస్ట్రైటిస్ ప్రొడ్యూస్ వస్తుంది, మంట పుట్టుకొస్తుంది. అలా నీ తిన్న వెంటనే వేసుకున్నావంటే ఫుడ్ దాన్ని అబ్జార్బ్ కానివ్వదు. ఫుడ్లో ఉన్నటువంటి ఫైటేట్స్ కానివ్వండి, రకరకాల పదార్థాలను అబ్జార్బ్ కానివ్వదు. సో ఐరన్ వేసుకోవాలి అనుకుంటే నెంబర్ 1 తిన్న గంట సేపటి తర్వాత వేసుకోవాలి. తినకముందు వేసుకోవద్దు, తిన వెంటనే వేసుకోవద్దు. సగం అరిగి ఉండాలి, అలా అని పూర్తిగా డైజెస్ట్ అయి ఉండకూడదు, కడుపు ఖాళీ ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఐరన్కి ఒక మోతాదు అనేది ఉంటుంది, రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాక్సిమం డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీలో 200 mg ఆఫ్ ఎలిమెంటల్ ఐరన్ వరకు వేసుకోవచ్చు, 200 వరకు వేసుకోవచ్చు. తక్కువ వేసుకున్నాం అనుకోండి, వేసుకున్న ట్యాబ్లెట్లో 30 20 ఉంటుంది, అది సరిపోదు. నెంబర్ 3, కొంతమందికి అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐరన్ అబ్జార్బ్ కావడానికి జనరల్గా ఒక బండ గుర్తు ఏంటంటే పులుపు ఉంటే ఐరన్ అబ్జార్బ్ అవుతుంది. ఆకుకూరలు తింటారు, సాలడ్ లాగా తింటే అరగదు, అది పులుసు చేసుకొని తింటే అరుగుతుంది. సో ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నారు, దాంతో వైటమిన్ సి ట్యాబ్లెట్ కలిపి వేసుకుంటే అరుగుతుంది, లేదా పుల్ల మజ్జిగతో కలిపి తీసుకుంటే అరుగుతుంది, దానిమ్మ పండు రసంతో కలిపి తీసుకుంటే అరుగుతుంది. సో ఐరన్ని వైటమిన్ సి అసిడిక్ మీడియం అనేది ఫెసిలిటేట్ చేస్తుంది అబ్జార్ప్షన్. అలా తీసుకుంటే అప్పుడు దాన్ని యాక్చువల్లీ అబ్జార్బ్ అవుతుంది. సో ఇలా రకరకాల రీజన్స్, తీసుకునే టైం స్పెసిఫిక్గా ఉండాలి, తీసుకునే మోతాదు స్పెసిఫిక్గా ఉండాలి, తీసుకునేటువంటి దాంతోపాటు కలిపి తీసుకునే పదార్థం స్పెసిఫిక్గా ఉంటే అప్పుడు అది ప్రాపర్గా అబ్జార్బ్ అవుతుంది. సో సమ్మర్ వచ్చేసింది సార్, సో వాటర్ కంటెంట్ బాగా తీసుకోండి అని చెప్తారు. వాటర్ తాగితే సకల రోగాలకి దూరంగా ఉండొచ్చు అని కూడా చెప్తారు. కానీ ఎక్సెస్ వాటర్ తీసుకుంటే కిడ్నీ ఏమైనా డ్యామేజ్ అవుతుందా? ఏదన్నా అండి, నేచర్లో 2600 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు అనే ఆయన తపస్సు చేసి ఓ విషయం కనిపెట్టాడండి. అంతకుముందు ఉన్న విషయమే. ఆయన ఏం చెప్పాడు, గోల్డెన్ మీన్ అన్నాడు. బాబులు, చిన్న పిల్లలు, దేంట్లో కూడా ఈ ఎక్స్ట్రీమ్ కానీ ఆ ఎక్స్ట్రీమ్ కానీ వెళ్ళద్దు, మధ్య మార్గంలో నడవండి అని చెప్పారు. ఈ మధ్య మార్గం అనేది నిజంగా ప్రకృతి యొక్క నియమం అండి. దేంట్లో అన్నా కానివ్వండి, ఎంత సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ జరిగినా అల్టిమేట్గా దే విల్ కమ్ డౌన్ టు దిస్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. షుగర్స్ గురించి కొన్ని దశాబ్దాల పాటు రీసెర్చ్ జరిగింది. షుగర్ ఎంత ఉండాలి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంత లెవెల్లో కంట్రోల్ చేయాలి, మనం అగ్రెసివ్ కంట్రోల్ 90 80కి తీసుకురావాలా, లేకపోతే 200 225 ఆపాలా? 2 ఎక్స్ట్రీమ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. గోల్డెన్ మీన్ అటు కాదు ఇటు కాదు. ఇది ప్రతి ఒక్క పదార్థానికి ఇదే రూల్ అండి. ఉప్పుకు కానీ, ఉప్పు ఎక్కువ తీసుకున్నారు జబ్బులు, ఉప్పు మానేశారు జబ్బులు.
ప్రాబ్లమ్స్. అలానే వాటర్ని అతిగా తీసుకోవటం వల్ల ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటర్ని సరిగ్గా తీసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరి శరీర తత్వం బట్టి వాళ్ళకి అవసరమైనంత వాటర్ని తీసుకుంటేనే హెల్త్ ఉంటుంది. సో ఇట్స్ అ లా ఆఫ్ గోల్డెన్ మీన్. యావరేజ్గా అతి సర్వత్ర వర్జయేతని మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం. అతి ఎక్కడికి వెళ్లకుండా మధ్యస్థంగా ఉంటే అది అన్నిటికంటే ఉత్తమమైన మార్గం, ఇంక్లూడింగ్ ఫర్ వాటర్. అంటే ఇప్పుడు నా బాడీకి నేను ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలో నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా బాడీలో వాటర్ తగ్గినప్పుడు నాకు తెలిసే సిమ్టమ్స్ ఏంటి? రెండే విషయాలండి, వెరీ సింపుల్. దాహం వేస్తోందా, మూత్రం కలర్ పచ్చగా కాకుండా ఉంటుందా లేదా, రెండే విషయాలు. ఎంత దాహం వేస్తే అంత నీళ్ళు తాగాలి. దాహం వేయకపోతే యూరిన్ని చూసుకోండి. యూరిన్ కలర్ ఎల్లో కానంత వరకు నో ప్రాబ్లం. ఓకే, మీ బాడీకి సరిపోతుంది అనమాట. మీ బాడీకి, మీరు కూర్చుంటున్న ఎన్విరాన్మెంట్కి, ఆ సీజన్కి అది సరిపోతుంది అనమాట. ఇది మారుతూ ఉంటుంది. ఎండాకాలంలో అవసరమైనంత వాటర్ వింటర్లో అవసరం పడదు. కానీ మన వాళ్ళు ఎంత కొన్ని సిస్టమ్స్ వాళ్ళైతే ఎలా మెస్మరైజ్ చేసి పెట్టారంటే రోజుకి 4 లీటర్ల నీళ్ళు తాగకపోతే అందరూ ఏదో. నాకైతే 2 లీటర్లు తాగడమే చాలా కష్టం అవుతుంది. 4 లీటర్లు ఎలా తాగుతారు? దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే జీరో అండి. ఇప్పటికీ అసలు ఎంతో మంది న్యూట్రిషనిస్ట్ నేను చూస్తాను, మినిమం 3 లీటర్స్ 4 లీటర్స్ అని ఎలా చెప్తున్నాం మనం. అబ్బాయిలకి అయితే 4 లీటర్స్ తాగండి, ఉమెన్ అయితే 3 లీటర్స్ తాగండి, ఈ రకంగా చెప్తున్నారు. బట్ అందరి బాడీస్కి అన్ని 3 లీటర్స్. ఇది హైలీ డిపెండెంట్ ఆన్ దేర్ ఫిజియాలజీస్ అండి. చెమట అందరికి ఒకేలాగా పట్టదు. కొంతమందికి చిటికేస్తే చెమట పడుతుంది, కొంతమందికి తలకింత తపస్సు చేసినా చెమట పట్టదు. మరి వీళ్ళిద్దరు ఒకటేలాగా ఎలా తాగాలి చెప్పండి? ఎక్స్ట్రా సెన్సరీ లాసెస్ అంటున్నాం మనం. చెమట బాగా పట్టే వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగాలి, చెమట పట్టని వాళ్ళకి అంత అవసరం లేదు కదా. మరి సరే, ఎండాకాలంలో చలికాలంలో ఒకటే అవసరం ఉంటుందండి? అసలు ఏమైనా లాజిక్ ఉందా దీంట్లో? ఒకసారి లాజిక్ లేదు అని అనిపించిన వాళ్ళకి ఒకసారి బయట ఎండలో తిరిగేసి వచ్చి కూర్చొని తర్వాత ఈ మాట చెప్పానండి. సో చెమట గురించి మాట్లాడారు కాబట్టి ఇంకొక డౌట్ రైజ్ అయింది. సో స్వెట్ ఎక్కువ పడుతుందని అంటే ఫ్యాట్ బాగా బర్న్ అయిపోతుందా? అండ్ స్వెట్ ఎక్కువగా వస్తుంది అని అంటే లావుగుండే వాళ్ళకి మాత్రమే ఎక్కువగా స్వెట్ అనేది చూస్తామా? కాదండి. ఇప్పుడు స్వెట్ పట్టడం అనేది శరీర తత్వానికి సంబంధించిన విషయం అండి. కొంతమంది ఫిజియోలాజికల్గా నాకు అర్థమైనంత వరకు బేసల్ బాడీ టెంపరేచర్, ఇప్పుడు మనం నార్మల్ టెంపరేచర్ ఎంత అంటే అందరూ 98.4 అని చెప్తారు, ఆర్ అట్లీస్ట్ ఇంతకుముందు 98.4 అని చెప్పేవారు. కానీ ఇది నిజం కాదు. 97 నుంచి 99 వరకు నార్మలే. సో ఈ 97 టెంపరేచర్ ఉన్న వాళ్ళకన్నా 99 టెంపరేచర్ ఉన్న వాళ్ళకి చెమట ఎక్కువ పడుతుంది. ఎందుకు? చెమట యొక్క ఫంక్షన్ ఏంటి? ఎందుకు పడుతుంది చెమట? శరీరాన్ని చల్లబరచడానికి దాని మెయిన్ ఫంక్షన్. వేడెక్కకుండా మన బాడీలో భగవంతుడు పెట్టిన ఒక స్ప్రింక్లర్ సిస్టమ్. టెంపరేచర్ పెరుగుతుందంటే స్ప్రింక్లర్ చిక్ అని రిలీజ్ అయ్యి కూల్ అయిపోతుంది. హీట్ని డిసిపేట్ చేయటం, బాడీలో ఉన్న హీట్ని బయటికి పంపించటం, బాడీని కూల్ చేయటం దాని ప్రాథమికమైనటువంటి ఫంక్షన్. సో హీట్ దేని మీద డిపెండెంట్ అయి ఉంది? వాళ్ళ మెటబాలిజం మీద డిపెండెంట్ అయి ఉంది. కొంతమంది ర్యాపిడ్ మెటబలైజర్స్ ఉంటారు, కొంతమంది స్లో మెటబలైజర్స్ ఉంటారు. ర్యాపిడ్ మెటబలైజర్స్కి ఎప్పుడు ఎక్కువ చెమట పడుతుంది, వాళ్ళకి ఎక్కువ నీళ్ళు తాగాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి అంత చెమట పట్టదు. సో శరీర తత్వం బట్టి చెమట అనేది వేరేగా ఉంటుంది. సెకండ్ది వాళ్ళ ఫుడ్లో వచ్చే కెమికల్స్, కొన్ని కెమికల్స్ వల్ల చెమట పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు అనుకున్నాం సింపాథెటిక్ అమైన్స్. కాఫీ తాగారు, ఎండాకాలంలో కాఫీ తాగితే చెమట పడుతుంది, చలికాలం అంతగా పట్టదు, ఓన్లీ బాడీ హీట్ ఎక్కుతుంది. ఎక్సెస్ హీట్ అయితే చెమట పడుతుంది. ఓకే. సిగరెట్, ఏదన్నా బాడీని హీట్ చేసే ప్రక్రియ, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కువ చెమట పడుతుంది. ఎందుకు? బాడీ హీట్ పెరిగింది కాబట్టి. అవేమీ చేయట్లేదు, చెమట తక్కువ పడుతుంది వాళ్ళకి. మూడోది డిజీజ్ స్టేట్స్. కొన్ని జబ్బుల వల్ల చెమట తగ్గిపోతుంది, కొన్ని జబ్బుల వల్ల చెమట పెరుగుతుంది. నాలుగోది మెడికేషన్స్. కొన్ని మందుల వల్ల చెమట రావడం తగ్గిపోతుంది, కొన్ని మందుల వల్ల చెమట రావడం పెరుగుతుంది. కానీ చాలా చోట్ల చూస్తుంటాం కదా సార్, బాగా హెవీ వెయిట్ ఉండేవాళ్ళు, లావుగా ఉండే వాళ్ళకి స్వెట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే లావ్ ఎక్కడానికి ముందు వాళ్ళకి ఆకలి కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు లావ్ ఎక్కారు అంటే ఇన్ ద ఫస్ట్ ప్లేస్ తినడానికి ఇంపెటస్ ఉండాలి కదండి. సో యూజువల్లీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫస్ట్ బాగా ఆకలి ఉంటుంది, ఇంటెన్స్ అపెటైట్ అంటాం. అంటే తినకపోతే నీరసం వచ్చేస్తుంది, తినాలి ఖచ్చితంగా. కొద్దిమంది ఆకలిని ఓర్చుకోగలుగుతారు, కొద్దిమంది ఓర్చుకోలేరు. కొద్దిమంది ఓర్చుకోవాలని ప్రయత్నం చేస్తే నీరసం వచ్చేసి తలనొప్పి వచ్చేసి ఎలానో అయిపోతుంది. వాళ్ళకి అలా అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ తింటారు. ఆ తినేది హై క్యాలరీ ఫుడ్స్ తింటే ఒబెసిటీ వస్తుంది. సో రెండిటికి మెటబాలిజం అనేది బేసిక్ ఫ్యాక్టర్ లాగా ఉంది లావెక్కడానికి, కాబట్టి వాళ్ళకి స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది.